వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఈ మధ్య సమాజంలో పని పాట లేని పోరంబోగులంతా దేవుడి పేరు చెప్పుకుని పొట్ట గడుపుకోవడం బాగా అలవాటైపోయింది వీళ్ళకి. పవిత్రమైన ప్రార్థనలు ముసుగు వేసుకుని లోపల మాత్రం కామంతో రగిలిపోతూ ఆడపిల్లల జీవితాలను నరకప్రాయం చేస్తున్న ఒక నకిలీ పాస్టర్ గాడిని బేర్ ఫుడ్ తో తనే ప్రోగ్రామ్ ఇది. దేవుడి వాక్యం చెప్పాల్సిన నోటుతో అక్రమ సంబంధాలకు స్కెచ్ చేస్తాడు. పాపాలు కడుగుతామని చేతులతో అమ్మాయికి ఆడపిల్లలను ట్రాప్ చేస్తాడు ఈ లోఫర్ వెధవ. ప్రార్థనల పేరుతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఊరూరా కామ సామ్రాజ్యాలు నడుపుతున్నాడు ఈ కిలాడి పాస్టర్ గాడు. వాడి గుట్టినే ఈ రోజు రచ్చకెచ్చిపోతున్నాం. ఇంతకీ ఆ కేటుగాడి పేరేంటో అనుకుంటున్నారా? చూడడానికి అమాయకంగా ఏమీ తెలియని తెంగురోళ్ల కనిపించే జాన్ పాల్. పేరులో పాలుంది, మరి ఆ పాలంత స్వచ్ఛంగా ఉన్నవారా నువ్వు? కడప కేంద్రంగా సాగుతున్న వీడియో అరాచకాల చిట్టా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు. ఈ జాన్ పాల్ అనే నకిలీ పాస్టర్ గాడికి సొంతంగా ఒక చర్చ్ అంటూ లేదు. వీడి టార్గెట్ దేవుడు కాదు, అమ్మాయికి ఆడపిల్లలు. వీడి కామ ప్రస్థానం ఎక్కడెక్కడ సాగిందంటే వీడికంటే జంతువులకు కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటుందేమో. అంటే ఒకదానితోనే రిలేషన్ పెట్టుకున్న కామన్ సెన్స్ ఉంటుందేమో. సో వీడి కామ ప్రస్థానం చూసుకుంటే ఒక 27 ఏళ్ల యంగ్ అమ్మాయిని దేవుడి మాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మాయ మాటలతో ట్రాప్ చేశాడు. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి ఒక పనమ్మాయిని, ఒక పేద పనమ్మాయిని కూడా వదలలేదంటే నువ్వెంత కామనికృష్టుడు రా బాబు. హైదరాబాద్కి ఎందుకు వచ్చింది ఆమె? వాళ్ళ ఇంట్లో గడవక హైదరాబాద్కి వచ్చి ఏదో కష్టపడి పని చేసుకుందామని వస్తే ఆమె బలహీనతలను కూడా ఆసరాగా చేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నువ్వెంత డిస్టర్బ్ దరిద్రుడు రా నువ్వు. ఇకపోతే బేగంపేటలో జీవన్ జ్యోతి చర్చిలో వీడి బరి తెగింపు ఏ స్థాయికి చేరిందంటే హైదరాబాద్ లోని బేగంపేటలోని జీవన్ జ్యోతి చర్చి రూమ్ ను కూడా వీడు ఓయో రూమ్ ని చేసేసాడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అక్కడికక్కడ నిన్ను తగలబెట్టేయాలన్నట్టు. అక్కడ ఉంటే సెక్యూరిటీ గార్డ్ కళ్ళు కప్పి ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయిని ఆ రూమ్ లో పెట్టి కామ క్రీడలు నేర్పిన చెత్త హిస్టరీ ఈ జాన్ పాల్ గాడ్. ఎక్కడ తాగిందంటారు వీడి అరాచకాలు? ఇంకా లేదు, మనోడికి ఏంటంటే ఉబలాటం, అది పొంగుతున్న లావా అన్నమాట. విజయవాడలో భర్త లేక ఒంటరిగా ఉంటున్న బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటూ బతుకుతున్న స్వాతి అనే మహిళలను కూడా ప్రార్థనల పేరుతో ట్రాప్ చేసి ఆమెతో కూడా అక్రమ సంబంధాన్ని నడిపారు. అరే నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావా, లేకుంటే ఈ లఫుటు పనులు చేయడానికి వచ్చినావు? నువ్వు ఒంటరి మహిళ కష్టాలను తీర్చాల్సింది పోయి దాన్నే ఆ ఒంటరితనాన్ని వీడు పెట్టుబడిగా మార్చుకున్నాడు. అరే నీకు బతకడానికి ఒక దారి లేదు, ఆ దారి కనబడగా ఈ ప్రార్థనని ముసుగు వేసుకున్నావు. ఏ అంతటితో సరిపోదా నీకు? అంత బలుపెక్కిపోయి ఉన్నావా? నీ మొహం చూస్తే పోస్తే కిలో కూడా ఉండవు కదరా నువ్వు. ఇక వీడుండే సొంత జిల్లా కడప రాయచోటి పరిసరాల్లో అతని భార్య కూడా తెలియకుండా గుట్టు చెప్పుడు కాకుండా ఒక రూమ్ అద్దె తీసుకుని అందులో ఉంచి కూడా అక్కడ ఇంకో సంసారాన్ని సాగిస్తున్నాడు. అరే నీ చిట్టా చదువుతుంటే నాకే ఎగుటొచ్చేస్తుంది రా బాబు. భార్యని మోసం చేస్తూ సమాజంలో మాత్రం బైబిల్ పట్టుకుని తిరుగుతున్న వీడి లాంటి వాళ్ళని ఏమనాలంటారు? ప్రార్థనల పేరు చెప్పి భర్తలు చనిపోయిన అభాగ్యులను, ఒంటరి ఆడవారిని శారీరకంగా వాడుకోవడం వీడికి ఒక బాగా అలవాటైపోయింది. ఇక్కడ నాకు ఒక తెలియక అడుగుతానండి, వీడిని నమ్మేవాళ్ళు, ఒక విషయం తెలుస్తుంది మనకి. ఖచ్చితంగా ఒక విషయం తెలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తున్నారంటే మీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా? మిమ్మల్ని కొట్టాలి చెప్తావు ఫస్ట్. ఇక అరే జాన్ పాల్, నీ గురించిన ఈ నకిలీ లీలలు, ఈ కామబొద్దులు ఒక్కొక్కటి బయటపడుతుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకనే కదా నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను తిట్టి అసహించుకుని దూరం పెట్టారు. నీ అసలు రంగు ఏంటో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి కొత్త కొత్త ప్లాట్ఫామ్ ఎదుర్కొంటున్నావు అనమాట. పవిత్రమైన ప్రార్థనలను, దైవత్వాన్ని నీ అక్రమ సంబంధాలకు అడ్రస్ గా వాడుకుంటున్నావు అంటే అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలంటావు? మోరీలో ముంచిన చెప్పుతో కొడితే నీకు బుద్ధి వస్తుందేమో. ఆ మోరీలు తిరిగే పందికి కూడా ఒక లైన్ అంటూ ఉంటుందేమో. ఇంతసేపు మాత్రమే మురుకులో ఉండాలి, తర్వాత పైకి వచ్చేయాలంటే. నువ్వు అలా కాదు, ఆ కామ ముసుగులో చచ్చిపోతావేమో నువ్వు. ఈ పనికి మాలిన వాడి గురించి కొన్ని ఆడియోస్ ఉన్నాయి, ఆడియోస్ కూడా విందాము. ఇక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటుంటే వీడెంత కవరింగ్ ఇస్తున్నాడు, ఈ జాన్ పాల్ అనేవాడు ఎంత కవరింగ్ ఇస్తున్నాడు చూడండి. ఆయన గురించి చెప్పు అన్నప్పుడు నేను ఇది ఓన్లీ ఎలిగేషన్ మాత్రమే, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదక్క అని చెప్పాను. అతను ఏమంటున్నాడంటే వీడు ఈ జాన్ పాల్ చేసిన చండాలం ఏముందో ఆ చండాలం గురించి ఒక ఆవిడ అడిగితే వాళ్ళ కూతురు, ఎవరైతే ఇంకొక లేడీ ఉందో వాళ్ళ కూతురు గురించి ఆమె అడుగుతుంటే అది ఎలిగేషన్ లాగా వస్తుంది, నాకు ఆ విషయాలేమీ తెలియదు అని నేను చెప్పానంటే వీడేమంటున్నాడంటే ముందు నాకు చెప్పాలి కదా, నువ్వు మనిద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి చెప్పాలి కదా. మరి పనికిమాలని ఎదవా, మరి ఈ డిస్కషన్ అన్నమాట ఆ అమ్మాయిని పాడు చేసినప్పుడు తెలియలేదా నీకు? పనికిమాలని ఎదవా, నువ్వు చేసిన తప్పు బయటకు వస్తే నీతో డిస్కషన్ చేసి అప్పుడు వాళ్ళు మాట్లాడాలా? ఇంకా దమ్కి ఇస్తున్నాడు చూడండి వీడు. హైదరాబాద్ వస్తే ఎప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ కి? కదా చేయలేదు కదా, నువ్వు వచ్చింది అదే కదా, అప్పుడే కదా
నువ్వు చెయ్యి. క్లారిటీగా అదే క్లారిటీ కావాలి. చెయ్యడమే నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరు బయటపెట్టట్లేదు. నాకు చెప్పలేదే, ఆ ఏం చెప్పాను నాకు అసలు? ఇప్పుడు అక్కే చెప్పింది కదా, నేనే చెప్పాను బ్రదర్, ఇక్కడ అక్కను వదిలిపెట్టే, చెప్పాను అని చెప్పింది కదా. ఇక్కడ అక్కను వదిలిపెట్టే మన ఇద్దరం కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? నేను హైదరాబాద్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు శుద్ధ పూసలాగా మన ఇద్దరం ఇది అని చెప్తున్నావు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ కాల్ ఎందుకు చేసావు? సోషల్ మీడియాకి వెళ్ళి చేయొచ్చు కదా ఈ కాల్. మళ్ళీ చేస్తాను ఇప్పుడు. ఈ రోజు మళ్ళీ చేస్తాను. వీటి గురించి ఈ చండాలం అంతా ఏదైతే ఉందో ఆ చండాలం గురించి వాళ్ళ ఫ్రెండ్ ఏమంటున్నాడు, ఈ విషయాలన్నీ ముందెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అంటే వీడు ఏమంటున్నాడంటే, నేను నీ గురించి ఇంకొక వీడియో చేస్తా, చేసిందే కంత్రి పని, చేసిందే చండాల పని, మళ్ళీ దాని గురించి నేను ఒక శుద్ధ పోసన అని చెప్పేసి వీడియో చేస్తాడంట. ఒకటి చేయరా, ఈసారి నువ్వు ఏ వీడియో చేస్తావు నేను చూస్తా, నేనే వస్తా డైరెక్ట్. ఈ రోజు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. నువ్వు చెయ్యి, క్లారిటీగా క్లారిటీ కావాలి. చెయ్యడమే నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి ఎవరు బయటపెట్టట్లేదు, నీ గురించి నువ్వే పెట్టుకుంటున్నావు. అది ఓకే, అదే అన్నా చెప్తాను. బయట పెడదాం, కాలు మొత్తం 2 గంటల 26 నిమిషాలు రికార్డింగ్ నా దగ్గర ఉంది. అది కూడా బయట ఎవరి రికార్డింగ్ పెట్టడం అన్నది ఇల్లీగల్, ఓకేనా? ఇల్లీగల్. దాని గురించి వెళ్తాను, ఇప్పుడు వెళ్తాను. సో ఏమంటున్నాడు విన్నారు కదండి, కాల్ రికార్డింగ్ పెట్టుకోవడము ఇల్లీగల్, బట్ వీడు మాత్రము ఒకటికి మించి ఎక్కడ దొరికితే అక్కడ వీడు విత్తనాలు వేసే వచ్చానమాట. పనికి మళ్ళీ ఎదవ, నువ్వు చేసే పని పరిశుద్ధం పని, అందుకనే అవతల వాడు ఒక కాల్ రికార్డు పెట్టుకుంటే అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసేస్తాను అంటున్నావు. నిన్ను ఇక ఎడమకాలు చెప్పుతో కొట్టాలి, కుడికాలు చెప్పుతో కొట్టాలా, లేకపోతే నువ్వు ఎంతమందినైతే అమ్మాయిలు మోసం చేసావో అందరి చెప్పులతో కొట్టాలని నిన్ను? నువ్వేంటంటే చేతిలో ఒక బైబిల్ పట్టుకుంటే నన్ను మించిన మగోడు లేడు. కొంతమంది ఉంటారండి, వీళ్ళు కూడా అంధభక్తులే, ఆ బత్తాయి బ్యాచ్ లాగా వీళ్ళు కూడా అంధభక్తులు అని అన్నట్టు. చేతిలో బైబిల్ ఒకటి ఉంటే వాడు ఒక పరిశుద్ధుడు అన్నట్టు ఫీల్ అయిపోతారు మీరు. ఆ బైబిల్ చదువు కూడా మీకు తెలియదా? ఆ మాత్రం బుర్ర బుద్ధి లేదా మీకు? ఒక లైన్ చదువుకుంటే ఆ లైన్ లో ఏముందో తెలిసి ఏడుస్తుంది కదా ఫస్ట్. ఆ లైన్ ప్రకారం ఉండలేరా? ఇలాంటి చెత్తదోలు చుట్టూ తిరుగుతారా మీరు? చెత్తదోలు చుట్టూ తిరిగి వాడు మీ అమ్మాయిల్ని వాలేసేసిన తర్వాత అప్పుడు అమ్మో బాబాయ్ అంటూ రోడ్ల మీద పడతారు అన్నట్టు. ముందు మీ మోకాళ్ళకి సిగ్గుండాలి. కమింగ్ ఈ జాన్ పాల్ గారి దగ్గరకు వద్దాము. ఇంకా ఏమంటున్నాడండి వీడు చేసిన ఏదో పని బయటపడిందని చెప్పేసి నేను ఇంకా శుద్ధపోసన అన్నట్టు ఇంకొక వీడియో చేస్తాడంట. చేయని ఎట్లా చేస్తాడో నేను చూస్తా. అలాగే ఇంకొక వీడియో ఉందండి, ఎవరైతే ఒక ఆవిడ వీడిని పాస్టర్ అని చెప్పేసి నమ్మి కొన్ని వేలకు వేలు ఇచ్చి వీడి హోటల్ రూమ్ కి కూడా ఆవిడే బుక్ చేసేదంట. హోటల్ రూమ్, బిర్యానీ, అడుగు తినే ఏదోళ్ళందరూ ఇలా ఊర్లంటూ పట్టుకుని తిరుగుతారు అన్నట్టు. ఆ డిచ్కి బాబాలాగా ఈడు కూడా. ఇప్పుడు ఎట్లా ఏం చేయమంటారు ఇప్పుడు ఈ విషయంలో? నన్ను అంటే పాపను వదిలేసేయండి, వీడి విషయం ఒకటేనండి. ఒకటే ఆడి విషయంలో చేయగలిగింది ఏంటంటే అన్ని కొద్ది రోజులు వదిలేయండి. ఓకే, వదిలేండి. వదిలేసిన తర్వాత ఆడు దొరుకుతాడు, మనకి దొరుకుతాడు. అవును, ఇక లాస్ట్ మొన్న సెమినార్ కి వచ్చి పారిపోయాడు. లేకపోతే ఏంటి 5:30కి సెమినార్ అయితే 6:30కి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు ఊరు. ఆడు మా హస్బెండ్ కి భయపడి బెల్ట్ ఎట్టుకుని కొడతాడేమో అని బెల్ట్ ఎట్టి బెదిరించాడండి. నువ్వు వేసేస్తాను కొడక, నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇదని ఫుల్గా వేసుకున్నారండి. నేను మామూలుగా కాదు, చాలా మంచి బూతులు తిట్టాడు మా హస్బెండ్. తిడితే సెమినార్ దగ్గరికి వచ్చి కత్తి చూపించాడు, ఇది పేర్కోసేస్తాడు అది ఇదని కత్తి చూపిస్తే భయపడిపోయండి. 5:30 సెమినార్ అయిపోతే గబగబా సర్దేశాను. అదే ఫంక్షన్ హాల్ లోనే రూమ్. నేను ఎప్పుడు మందిరే బుక్ చేస్తానని అడిగి, నేను బుక్ చేయనని చెప్పానండి. బుక్ చేయను, నువ్వు ఏమన్నావు, నాకు డబ్బులు అక్కలేదు, నాకు సెమినార్ అరేంజ్ చేయన్నావు, నేను అదే అరేంజ్ చేస్తా. సో విన్నారు కదండి ఆవిడ ఏమన్నారు, ఈ విధవని తీసుకురావడానికి కూడా సెమినార్ హాల్ ఆవిడే బుక్ చేయాలి, వీడు రావడానికి డీజిల్ ఆవిడే కొట్టించాలి, వీడి తిండికి అన్ని ఇది అడుక్కునేవాడు బెటర్ అనమాట. నీ మీద కనీసం వాడు ఒక బొచ్చు పట్టుకునైనా కాళ్ళతో నడుచుకుంటూ పోతాడు అన్నట్టు. ఈ దరిద్రుడిని తీసుకురావడానికి కూడా మనమే డబ్బులు పెట్టి తీసుకురావాలన్నట్టు. వాళ్ళు కాబట్టి బూతులతో వదిలేశారు. నువ్వు ఇంకొకసారి దొరికావనుకో ఎముకలు నువ్వే వెతుక్కోవాలన్నమాట ఎక్కడెక్కడ ఉన్నాయో అని. ఇక ఈ జాన్ పాల్ గాడి మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. ప్రతి వీడియోస్ లో కూడా వీడు మాట్లాడింది. వీడు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, వీడి మీదకి కోస్తే ఒక కేజీ ఉండదేమో కండు వీడికి, బట్ నాకంటే పోటుగాడు లేడు అన్నంత బిల్డప్ ఇస్తాడు. ఏదో ఒక సామెత ఉంటది కదండి మనకి, దొంగకి ధైర్యం ఎక్కువ అన్నట్టు. అట్లా వీడు చేసిందే లంగ పని అయితే మళ్ళీ ఆ వీడియోస్ రికార్డ్ చేసినందుకు, వాయిస్ రికార్డ్ చేసినందుకు కేసు పెడతాను అని అంటున్నారు. ఏపీలో ఉన్న సిచ్యువేషన్ నీకు తెలియదు అనుకుంటా జాన్ పాల్. ఒక్కసారి దొరికావనుకో నీకు గుడ్డలు తీసి నిలబెడతారు అనమాట. అక్కడ తినడానికి తిండి గది లేని వాడివి, కనీసం పని చేత కానీ దద్దమ్మవి నువ్వు. నాకు తెలియక అడుగుతాను, కొంతమంది పాస్టర్స్ అండి, అందరినీ కాదు,
నిజంగా దేవుడు మీకు పిలిపిస్తే మీ పైసలతోనే మీరు సువార్త చేసుకోవచ్చు కదా. మంది మీద పడి బతకడం ఎందుకు మీకు? అంటే దేవుడు మీకు పిలిపించినప్పుడు మంది మీద పడి బతకండి అని చెప్పాడా మీకు? లేదు కదా. కొంతమంది ఉన్నారండి నిజాయితీగా చేసేవాళ్ళు. ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి స్టిల్ కూడా వాళ్ళ మీద వందలాది మందికి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఈ మధ్యలో వచ్చి పుడింగిగాళ్ళే అని అనమాట. మాకంటే ఇది లేరు అన్నట్టు ఎగురుకుంటూ ఉంటారు. వ్యూవర్స్, మీరు కూడా కొంచెం ఆలోచించాలండి. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, కరెక్టే. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్ముతారా? పాస్టర్ని నమ్ముతారా? ఎంత గుడ్డిగా వాడు మిమ్మల్ని ఇంత వాడుకుంటున్నా కూడా ఇంకా నమ్మకంగా కొన్ని వీడియోస్ చూసాను వాడి కింద. వాడికి సపోర్టర్స్ అన్నట్టు. మీ ఇంట్లో ఆడపిల్లలకు జరిగితే తెలుస్తుంది నొప్పేంటో. బయట వాళ్ళకి కదా. మళ్ళీ ఇదేంటో కొంతమంది కావాలనే చేస్తున్నారు, కావాలనే ప్రోపగండా చేస్తున్నారు అని అంటారు. నిజాలు బయటకు వచ్చిన రోజు ఉంటుందని. ఇంకొకసారి జాన్ పాల్ నేను శుద్ధపూసనే, నేను దేవుడి బిడ్డని అంట వీడియోలు పెట్టావనుకో, నువ్వెక్కడున్నావు చూసి నేనే నా చెప్పుతోనే కొడతాను నేను, అది ష్యూర్ అన్నట్టు. ఇక ఇది ఓన్లీ క్రిస్టియానిటీలోనే కాదండి. ఉన్నాయి కదా మన బత్తాయి బ్యాచ్, అందులో కూడా ఉన్నారు. కొంతమంది ముస్లిమ్స్ లో కూడా ఉన్నారు. ముస్లిమ్స్ పేరెత్తడానికి నీకు భయమా అంటే అంత లేదు. ఏ మతంలో ఎవడు లంగా పని చేసినా సరే ఇట్లానే ఉంటుంది అన్నట్టు ట్రీట్మెంట్. వాళ్ళ నమ్మకాన్ని మీకు పని చేత కాక వాళ్ళ నమ్మకాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారంటే మీది ఒక బతికేనా? కరెక్ట్ గానే పుట్టారంటారా మీరు? ఆలోచించుకోండి ఒకసారి.